హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, నీటికి సంబంధించిన అప్లికేషన్లో మేము కొన్ని పొరపాట్లు చేశాము. దానివల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏంటి ఆ పొరపాటు అంటే, నేను తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేశాను, నేను ఆంధ్రప్రదేశ్ అయితే రాజస్థాన్ నుంచి అప్లై చేశాను, రాజస్థాన్ అయితే నేను తెలంగాణ నుంచి అప్లై చేశాను. దీనివల్ల లోకల్ నాన్ లోకల్లో ఏమైనా ఇష్యూస్ వస్తాయా? నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అన్న ఎన్ఆర్ఐ ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడే అప్లై చేయాలా, మేము ఎన్ఆర్ఐ కిందకి వస్తామా రామా అని చెప్పేసి ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఆధార్కి సంబంధించి అన్న మా నేమ్, స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మరి అవి మ్యాచ్ కావట్లేదు, మరి ఇప్పుడు అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎస్ఎస్సి మేము 10th క్లాస్కి సంబంధించిన మేము బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసాము, పాస్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, గ్రేడ్ షీట్ వేరే ఉంటుంది, మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డుకి అప్లై చేయాలని చెప్పేసి ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన క్లారిటీ మీకు ఇవాళ ఇవ్వబోతా ఉన్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్సే చాలా చాలా ఇన్పుట్, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో ఫస్ట్ అయితే ఈ ఎన్ఆర్ఐ గురించి చెప్తానండి. ఎన్ఆర్ఐ కోటా అనేది ఒక కోటా ఉంటుంది. ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనము ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎవరి కోసం అని చెప్తున్నా అంటే, ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలోనే చదువుకొని ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఆ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఇప్పుడు కాదండి మనం అప్లై చేసేది. అది స్టేట్ కోటాకు సంబంధించి ఎప్పుడైతే మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుందో, ఆ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు బి కేటగిరీతో పాటు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది రిజల్ట్స్ వచ్చేసి కౌన్సిలింగ్ నాటికి. సో ఆ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అయితే మరి ఇప్పుడు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతున్నారంటే, అది ఇండియాలో ఉన్న వాళ్ళ కోసం కాదండి. ఎవరైతే దుబాయ్లో చదువుతున్నారో, ఎవరైతే యూకే, యూఎస్లో కొంతమంది అక్కడ చదువుకున్నటువంటి కొంతమంది వాళ్ళు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఇక్కడ కేవలం అప్లికేషన్ చేయడానికే, అంటే ఇండియాలో చదువుకున్న వాళ్ళు కాకుండా బయట దేశంలో చదువుకున్న వాళ్ళ కోసమే ఆ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. కానీ సో మనం ఎన్ఆర్ఐ కోటా కిందకు వస్తామా లేదా అనేది ఇప్పుడు అప్లికేషన్తో సంబంధం లేదు. మరి ఎన్ఆర్ఐ కోటా ఎప్పుడు అప్లై చేయాల్సి వస్తుందంటే, మన రిజల్ట్స్ ప్రాసెసింగ్ అయిపోయి ఎప్పుడైతే మనము నీటికి అప్లై చేసుకుంటామో అప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా ఉంటుంది అనేది నేను రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. సో ఎన్ఆర్ఐ గురించి మీకు టెన్షన్ అయితే లేదు. ఎన్ఆర్ఐకి ఇండియాలో చదువుకున్న వాళ్ళకి సంబంధం లేదు, అప్లికేషన్ వరకు, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ వచ్చేసింది, అన్న మేము రాజస్థాన్లో కోచింగ్ తీసుకుంటున్నాము, కోటాల్లో లేకపోతే ఇంకెక్కడో. సో మరి మేము అక్కడి నుంచి అప్లై చేస్తున్నాము, మరి దానివల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది మా లోకల్ అని. మీరు ఏపీలో చదువుకొని తెలంగాణలో అప్లై చేసిన, తెలంగాణలో చదువుకొని ఏపీలో అప్లై చేసిన, అదేవిధంగా ఏపీ తెలంగాణలో చదువుకున్న క్యాండిడేట్స్ రాజస్థాన్కి వెళ్ళేసి అక్కడ అప్లై చేసినా మీ లోకల్లో ప్రాబ్లం లేదండి. ఎందుకు లేదు అని అంటే, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తుంది. సో లాస్ట్ 4 years కాన్సిక్యూటివ్ ఎక్కడ చదువుకోవాలి, లాస్ట్ 7 years లో మెజారిటీ ఆఫ్ ది స్టడీ ఎక్కడ చదువుకోవాలి, లోకల్ ఎవరు వస్తారు ఎవరు రారు అనేది మీరు కేవలం చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని లోకల్ నాన్ లోకల్ చేస్తారు. కానీ ఎగ్జామ్ తెలంగాణలో రాసినంత మాత్రాన తెలంగాణ లోకల్ అని, ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఆంధ్రప్రదేశ్ లోకల్ అని కాదు. సో గుర్తుపెట్టుకోండి, మీ లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేసేవి మీరు లాస్ట్ 7 years లో చదువుకున్నటువంటి డీటెయిల్స్ ని బేస్ చేసుకుని ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా లోకల్ నాన్ లోకల్ అవుతారు తప్ప, మీరు రాసే సెంటర్ ని బేస్ చేసుకుని మీరు ఏ రాష్ట్రంలో రాస్తే ఆ రాష్ట్రంకి లోకల్ అవుతారని కాదు. కాబట్టి మీ కన్వీనియంట్ గా ఎక్కడైతే మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకున్నారో, అంటే కొంతమంది రాజస్థాన్ లో కోచింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళు అక్కడే సెంటర్ పెట్టుకున్నారు. అరే రాజస్థాన్ లో ఎగ్జామ్ రాసినంత మాత్రం రాజస్థాన్ లోకల్ కాదు కదా, వాళ్ళు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ లోకల్ అవుతారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులో, ముఖ్యంగా ఆధార్ కార్డులో మరి మా నేమ్ కరెక్ట్ లేదన్నా, మా ఫాదర్ నేమ్ కరెక్ట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు. సో ఇప్పుడైతే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఆ ఆధార్, ఓటీపీ, డిజిలాకర్ ఇవన్నీ కూడా దానికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి. సో మీరైతే ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు ఆధార్ అప్డేట్కి వెళ్ళండి. మరి అప్లోడ్ చేసినటువంటి ఆధార్ ప్రూఫ్
మరి రేపు ప్రొద్దున నేను అప్డేట్ చేసిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది కదా అంటే ఇబ్బంది ఏం లేదండి. అక్కడ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డ్ చూపిస్తారో ఇది ఒక 15 days బ్యాక్ మేము కరెక్షన్ చేసుకున్నాము. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేకుండే, మా ఫాదర్ నేమ్ కరెక్ట్ లేకుండే, నేమ్ కరెక్ట్ లేకుండే. సో మాక్సిమం ఇప్పుడు కాదు, అది ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. మన 10th క్లాస్ మెమోలో నేమ్ ఏది ఉంటే అదే ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అదే ఉండాలి. సో ఫాదర్ నేమ్ అయితే పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, ఇక్కడ కూడా అడగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో 5th క్లాస్ కావచ్చు, 6th కావచ్చు, 7th కావచ్చు, 8th కావచ్చు, 9th కావచ్చు, ఎవరి అయినా సరే అకాడమిక్ లో ఎట్లయితే నేమ్ ఉంటుందో దాని ప్రకారంగా అప్డేట్ చేసుకోండి. సో ముఖ్యంగా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా మీ 10th క్లాస్ మెమోలో లెటర్స్ ఎలా అయితే ఉన్నాయో, స్పేస్ ఉంటే స్పేస్, కామా ఉంటే కామా, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అయితే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సో ఆధార్ కార్డు ఒకవేళ అప్డేట్ చేయకపోయినా మీరు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు జైపాల్, JAYA అని నా ఆధార్ కార్డులో ఉంటుంది. నేనేం చేయాలి, JAYA అని అప్డేట్ చేశాను, కానీ ఇంతకుముందు JAI అని ఉంది. మరి నేను అప్లోడ్ చేసినటువంటి ఆధార్ కార్డు అంటే అప్లికేషన్ చేసేటప్పుడు అప్పటికి టైం అయిపోతుంది అనే ఉద్దేశం మీద నేను ఆధార్ కార్డు అప్లోడ్ చేశాను. కానీ తర్వాత కరెక్షన్ పెట్టుకున్నాను. ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది ఏం లేదు. సో వీలైతే మీ 10th క్లాస్ నేమ్ ఎలా అయితే ఉందో, మీ 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఆధార్లో అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇట్ విల్ టేక్ 10 to 15 days టైం. సో ఇదివరకు అప్లై చేసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి SSC మెమో గురించి చాలా మంది అడుగుతున్నారు. SSC మెమో దాదాపు 3-4 years బ్యాక్ అయితే ఓన్లీ సింగిల్ మెమోనే ఉండేది. మార్క్ షీట్ అక్కడే ఉంటుంది, పాస్ మెమో ఇక్కడ ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా నేను వీడియోలో కూడా చెప్పాను. స్టేట్ బోర్డ్స్ ఏవైతే మెమోలు ఇష్యూ చేస్తున్నాయో, తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇంకా కొన్ని స్టేట్లు కూడా ఓన్లీ సింగిల్ మెమోని ఇష్యూ చేస్తుంది. ఆ సింగిల్ మెమోలో కొన్ని మెమోలలో మార్క్ షీట్స్ ఉన్నాయి, కొన్ని మెమోలలో గ్రేడ్ షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పాస్ సర్టిఫికేట్ వేరు, మార్క్ షీట్ వేరు అని అంటే మరి ఉన్నది ఒకటే మెమో. మనం ఏం చేస్తాం, దాన్నే 2 times అప్లోడ్ చేసుకోండి అని చెప్పాను. సో దాన్ని 2 times అప్లోడ్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. మార్కుల గ్రేడ్ సిస్టమ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, అది అప్లోడ్ చేసిన ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఉన్నది ఒకటే మెమో. మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే ఆ వెరిఫికేషన్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయ్యారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే వెరిఫికేషన్ ఉంటుంది. కానీ సో దానివల్ల ఎలిజిబిలిటీ అయితే ఏం లేదు. ఎలిజిబిలిటీ అంటే మీకు 10th క్లాస్లో ఇంత రావాలి, ఇంత GPA రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలనే క్రైటీరియా లేదు. కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. మీకు 10th క్లాస్ మెమో అప్లోడ్ చేసుకోమన్నప్పుడు కొంతమంది అదే మెమోని 2 times అప్లోడ్ చేశారు, కొంతమంది ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేశారు, కొంతమంది బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేశారు. సో ఇంకా ఎవరైతే నేషనల్ లెవెల్ బోర్డ్స్ ఉన్నాయో, సో నేషనల్ బోర్డ్స్ వాళ్ళకైతే 2 certificates వచ్చాయి కాబట్టి 2 కూడా అప్లోడ్ చేశారు. కాబట్టి ఈ 10th క్లాస్ మెమో గురించి టెన్షన్ అయితే లేదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో 200 KB అండ్ సిగ్నేచర్ బ్లర్ ఉన్నా తీసుకోవట్లేదు, ఫోటో బ్లర్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు. కాబట్టి క్లారిటీగా అవి చెక్ చేసుకుని మరి ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. స్టిల్ ఇప్పటికీ మీ అప్లికేషన్లో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు చెప్పే ప్రయత్నం చేయండి. దాన్ని బేస్ చేసుకుని మరి ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే, ఇంకా లేకపోతే ఈ దీంట్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసాం దానివల్ల ఇంపాక్ట్ ఉంటుందా అంటే సో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కరెక్షన్ విండో అంటే ఈ అప్లికేషన్లో కొన్ని పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళు కరెక్షన్ విండో కూడా ఇస్తారు. సో కరెక్షన్ విండోకి సంబంధించిన డేట్ రాగానే అది ఏ డేట్లో ఉంటుంది ఏంటి, ఇప్పుడు టెంటేటివ్గా ఇచ్చారు, బట్ ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత డేట్ ని చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ కూడా అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్న ప్రతి పేరెంట్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు ఓన్లీ నీ అప్లికేషన్ కోసమే కాదు. డిజిలాకర్, ABCD బ్యాంక్ అంటే అపార్ ఐడి, ఫ్యూచర్లో MBBS కావచ్చు, UG, PG, PhD, గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలు ప్రతి దానికి కూడా ఈ ఆధార్ అప్డేట్ అనేది మ్యాండేటరీ. మీ 10th క్లాస్లో ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదివరకే అప్లై చేసినా సరే మీ ఆధార్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇంకేమన్నా అప్లికేషన్లో ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ బేస్ చేసుకుని మరొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే.